నెల్లూరు నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. నగర కార్పొరేషన్ పరిస్థితులపై వివరించారు. పనిలో పనిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై కూడా ఫిర్యాదు చేశారు. అనిల్ను కట్టడి చేసేందుకు ఓ వ్యూహాన్ని సీఎం సాక్షిగా రూపొందించినట్టు తెలుస్తుంది. విపిఆర్ దంపతులతో కలిసి రూప్ కుమార్ ఎలాంటి వ్యూహాన్ని రూపొందించారో విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇలా ఉంది. నెల్లూరు నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్దతు తెలిపినట్టు తెలుస్తుంది. ఇవాళ వేమిరెడ్డి దంపతులతో కలిసి రూప్ కుమార్ యాదవ్ సీఎంతో జిల్లాకు సంబంధించిన పలు అంశాలను వివరించినట్టు సమాచారం. నెల్లూరు నగర కార్పొరేషన్లో జరిగిన పరిణామాలపై సీఎంకు వివరించినట్టు సమాచారం. నెల్లూరు నగర కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్గా ఉన్న రూప్ కుమార్ గత కొంతకాలంగా మేయర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 26న పొట్లూరి స్రవంతి స్థానంలో మరో ఎస్టీ మేయర్ను ఎన్నుకునే అవకాశాలున్నాయి. అయితే నెల్లూరు నగర కార్పొరేషన్ బాధ్యతలు మొత్తం రూప్ కుమార్ యాదవ్ కనుసన్నల్లో నిర్వహిస్తారని సీఎం సూచనప్రాయంగా వెల్లడించినట్లు తెలుస్తుంది. పనిలో పనిగా గత కొంతకాలంగా ప్రత్యర్థిగా మారిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యవహార శైలి నగర కార్పొరేషన్లో తలనొప్పిగా మారిందని సీఎం దృష్టికి తీసుకువెళ్ళినట్టు తెలుస్తుంది. అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరుకి రావడం, తమపై ఏదో ఒక ఆరోపణలు చేసి అలజడి సృష్టించి పార్టీని గందరగోళం చేస్తున్నాడని సీఎం దృష్టికి తీసుకువెళ్ళినట్టు తెలుస్తుంది. సైదాపురం మైనింగ్ వ్యవహారంలో అనిల్ అనేక రకాలుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఇబ్బందులకు గురిచేశాడని, మానసికంగా క్షోభకు గురిచేశాడని సీఎంతో రూప్ కుమార్ యాదవ్ వివరించినట్టు తెలుస్తుంది. అనిల్ కుమార్ యాదవ్ను నెల్లూరు జిల్లాలో కట్టడి చేయాలని సీఎంకు రూప్ కుమార్ యాదవ్ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అనిల్ కుమార్ యాదవ్ జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అక్రమాలను బయటకు తీసి కేసులు నమోదు చేయాలని రూప్ కుమార్ యాదవ్ సీఎంను కోరినట్టు సమాచారం. గత ప్రభుత్వంలో అనిల్ కుమార్ యాదవ్ సైదాపురం క్వాడ్జ్ మైన్లో దోపిడీకి పాల్పడ్డాడని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. అనిల్ను మానసికంగా ఆర్థికంగా ఇబ్బంది పెట్టేందుకు రూపొందించుకున్న వ్యూహాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. మాజీ మేయర్ పొట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా అనిల్ టీడీపీలో ఉన్న కార్పొరేటర్లను మభ్యపెట్టి మాయ చేసే ప్రయత్నం చేశాడని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. అనిల్ వ్యాపారాలపై దృష్టి పెట్టి అనిల్పై కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.